పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ధామ్ధూమ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే మెగా అభిమానులు కూడా భారీ ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సిపి గారే స్వయంగా దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంతరీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి గేటు దగ్గర కూడా పోలీసులను పెట్టి దానికి సంబంధించి డ్రోన్స్ ద్వారా ఏర్పాట్లు చూస్తున్నారు. అయితే ఒకసారి సిపి గారే మనతో ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ పెద్ది మూవీకి సంబంధించి జనాల్లో భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో 4th మూవీ రిలీజ్ అవుతుంది, ఇవాళ ఏమో ప్రీ ఈవెంట్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం సార్? ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు వారు వస్తున్న సందర్భంలో భారీ ఎత్తున మనము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా దాదాపు 1400 మంది పోలీస్ సిబ్బందితో మనము ఈ భద్రతా ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా దాదాపు 34 కౌంటింగ్ కెమెరాస్, క్రౌడ్ కౌంటింగ్, అదేవిధంగా వెహికల్ కౌంటింగ్ కెమెరాస్ మనము పెట్టడం జరిగింది. 16 క్రౌడ్ కౌంటింగ్ కెమెరాస్, 18 వెహికల్ కౌంటింగ్ కెమెరాస్. పార్కింగ్ ప్లేసెస్ కూడా మనము ఐడెంటిఫై చేశాము. తర్వాత అధునాతన డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే డ్రోన్స్ నుంచి పిక్చర్స్ తీసినప్పుడు మనకు ఎంతమంది క్రౌడ్స్, ఏ ఏరియాలో ఎంతమంది క్రౌడ్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా రోప్ పార్టీస్, భారీ ఎత్తున రోప్ పార్టీస్ తెప్పిస్తున్నాము. దాదాపు 6 ప్లటూన్ల ఏపీఎస్ బలగాలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంత ఉత్సాహం ఎక్కువ ఉంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ బ్యారికేడ్ని కూడా ఇప్పుడు గట్టి బ్యారికేడ్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో గ్యాలరీస్ అంతా కూడా ఇప్పుడు దాదాపు ఒక 15,000 సీటింగ్ ఉంది. సో ప్రజలు కూడా, ఎందుకంటే విజయవాడ అనేది యువత చాలా క్రమశిక్షణతో మెలుగుతుంటారు. మీరు ఈ సందర్భంలో ఈ మధ్యన చూశారు, జనవరి 1 కావచ్చు, చాలా సందర్భాలు అది రుజువు చేశారు. ఎంత ఉత్సాహం ఎక్కువ ఉన్నా కూడా అది హద్దులు దాటి అది ప్రాణాంతకం దాకా రాకూడదు అనేదే మా ఆకాంక్ష. సో దాని గురించే యూత్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక అపీల్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ ఉత్సాహం అనేది ఒక హద్దు దాటకూడదు. సో హద్దు దాటితే సమస్యలు వస్తాయి. సో దాని గురించే పోలీస్ వైపు నుంచి మనము అన్ని విధాల చర్యలు చేపట్టాము. కొంత పార్కింగ్ ఏరియాస్ కూడా దాదాపు ఒక 15-16 పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాము. పార్కింగ్ ఏరియాస్లో కూడా సైనేజెస్, మంచి సైనేజెస్ ఏర్పాటు చేశాము. ఎవరైతే ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారో వారితో కూడా రెగ్యులర్గా వారితో డిస్కస్ చేస్తూ భద్రతా ఏర్పాట్లని ఫైన్ ట్యూన్ చేస్తున్నాం. సో ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అయితే మీరు చూడొచ్చు, ఓవరాల్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ అంతా మీకు కనిపిస్తుంది. భారీ సెటప్ అయితే ఇప్పటికే వేసేశారు. పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే భారీగా జరిగాయి. ఎందుకంటే మెగాస్టార్ రామ్ చరణ్, అలాగే స్టార్ డైరెక్టర్ బుజ్జిబాబు, సారా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం పైన మొదటి నుంచి కూడా భారీ అంచనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విడుదలైనటువంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అందరి కళ్ళు కూడా ఈరోజు జరగబోయేటటువంటి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్లో కూడా తెరకెక్కిన ఈ సినిమాపై చూసుకుంటే కనుక ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ వేడుక కోసం మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి టీం సభ్యులు చాలామంది కూడా మనం చూసుకుంటే ఇప్పటివరకు సినిమా సభ్యులు కూడా చాలా తక్కువ సమాచారం మాత్రమే పంచుకున్నారు. కానీ ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు ముందుకి వస్తుంది పెద్ద టీం మొత్తం కూడా. సో దీంతో అయితే మాత్రం ఎప్పుడెప్పుడు ఎలాంటి విషయాలు పంచుకోనున్నారని చెప్పేసి ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారు. ఈ వేడుకల్లో చిత్ర యూనిట్ సినిమా విశేషాలు పంచుకుంటుందని తెలుస్తుంది. దర్శకుడు బుజ్జిబాబు అలాగే రామ్ చరణ్ కూడా ఏ రేంజ్లో చూపించబోతున్నారు, అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి అనే విషయాలపై కూడా మేకర్స్ మాట్లాడే మాటల కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో జరిగే ఈవెంట్కు భారీ ఎత్తున కూడా అభిమానులు తరలి వస్తున్నారు. కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాకుండా ఏపీలో ప్రీమియర్స్ టికెట్స్ ధరలకు సంబంధించి అధికారిక సమాచారం కూడా ఇప్పటికే వచ్చేయడంతో సినిమాపై మరింత జోష్ పెరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం జరగబోయే పెద్ద గ్రాండ్ ఈవెంట్ ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందో, అలాగే మెగా పవర్ స్టార్ స్పీచ్ ఏ స్థాయిలో ఉండబోతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా కూడా
గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇందులో కన్నడ నటుడు శివాజీ కుమారు, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సో ఇది అందుకే ఇప్పటికే ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి మూవీ టీం ఏదైతే ఉందో మొత్తం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అంటే వచ్చేటటువంటి విఐపి గ్యాలరీ, వివిఐపి గ్యాలరీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వంశీ గారు కూడా ఉన్నారు, అంతే శ్రేయాస్ మీడియాకి సంబంధించి. సార్ సో చెప్పండి. ప్రొజెక్టర్ని కూడా ఏర్పాటు చేశారు. సో 15,000 మంది అభిమానులు వచ్చినా కూడా కూర్చునే విధంగా మీరు ఇందుని కూడా ఏర్పాటు చేశారు. సో 15,000 మంది అభిమానులు వచ్చినా కూడా కూర్చునే విధంగా మీరు ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం కూడా ఒకసారి చూడొచ్చు. స్టేడియం అంతా కూడా వచ్చినా కూడా సరిపోయే విధంగా 15,000 మంది వచ్చి కూర్చొని ఎట్ ఏ టైం ఇక్కడ ఈ పెద్ద ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్గా చూసి ఎంజాయ్ చేసేందుకు కూడా ఇక్కడ ప్రొజెక్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బౌన్సర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం 1400 సీసీ కెమెరాలు, అలాగే కనుక 1400 మంది పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు నిరంతరం కూడా ఈ ఈవెంట్ అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటే కనుక పోలీస్ యంత్రాంగంతో పాటు ఎక్కడ మనకి పార్కింగ్ ఏరియా, అంటే పార్కింగ్ ఏరియాలో కూడా తొక్కిసలాట జరగకోకుండా ఉండేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇక్కడ ప్రొజెక్టర్స్ ఏరియా కావచ్చు, హోల్డింగ్ ఏరియాస్ కావచ్చు, వచ్చి కూర్చునేటటువంటి మీరు టోటల్ గ్యాలరీ చూడొచ్చు. ఇందిరాగాంధీ స్టేడియం టోటల్ గ్యాలరీ కెపాసిటీ కూడా 15,000 నుంచి 20,000 మంది వచ్చి కూర్చొని చూసి వీక్షించే విధంగా ఉంటుంది. సో మ్యాక్సిమం రామ్ చరణ్ తేజ్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అనే క్యూరియాసిటీతో కూడా రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణం ఇది. ఇక్కడ ఆల్రెడీ ఫ్యాన్స్ ఇప్పటికే పాసుల కోసం పాసులు వచ్చిన వాళ్ళు ముందు నుంచే వచ్చి ఇక్కడ అరేంజ్మెంట్స్ని కూడా కొంతమంది ఫ్యాన్స్ చూస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద భారీ కట్అవుట్లు పెడుతున్నారు, వాటికి పాలాభిషేకాలు చేస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ ఉత్సాహానికి తగ్గట్టే ఇటు అధికారులు కూడా చెప్తున్నారు, ఎవరైనా ఫ్యాన్స్కి అభిమానం ఉండొచ్చు కానీ అది మితిమీరిన అభిమానంగా కాకోకుండా ఏదైతే ఉందో ఈవెంట్ని అయితే మాత్రం సక్సెస్ చేసే రీతిలో అయితే మాత్రం ఫ్యాన్స్ ఉండాలని అయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈవెంట్ జరిగేటటువంటి టైమింగ్ అయితే మాత్రం ఈవెంట్ 5 o'clockకి టైం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి కావస్తున్నాయి. దీనికి సంబంధించి చూడొచ్చు పెద్ద పెద్ద ప్రొజెక్టర్లని, భారీ కట్అవుట్లను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద కట్అవుట్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా అయితే మాత్రం విజయవాడలో మరి కాసేపట్లో జరిగేటటువంటి గ్రాండ్ ఈవెంట్కి అయితే మాత్రం మెగా అభిమానులు అయితే సిద్ధమైపోతున్నారు. విజయవాడ నగరవాసులు సిద్ధమైపోతున్నారు. సో పెద్ద ఈవెంట్ ఎలా జరగబోతుందనే ఆసక్తి అయితే మాత్రం అందరిలోనూ నెలకొంది. కెమెరా పర్సన్ గణేష్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ. అసలు పెద్ద మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నేనైతే మాటల్లో చెప్పను. ఒకసారి ఫ్యాన్స్ చూడొచ్చు. ఎలా ఒకసారి జై రామ్ చరణ్, జై రామ్ చరణ్, జై పవన్, మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జై రామ్ చరణ్. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? మేడం మూవీ అయితే మామూలుగా ఉండదు. బాక్స్ ఆఫీస్ వరల్డ్ వైడ్ అయితే మూవీ అయితే సూపర్గా ఉంటుంది. చూడొచ్చు, ఇబ్బంది లేదు, పర్లేదు. అన్నయ్య మా ఫ్యాన్స్కి అయితే మంచి శుభవార్త ఇవ్వబోతున్నాడు. సో అయితే ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఇందులో చాలా న్యూ లుక్లో కనిపించబోతున్నారు. మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు? అఫ్ కోర్స్ సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. అండ్ వీఆర్ షూర్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. అండ్ డిఫరెంట్ గెటప్స్లో కూడా వస్తున్నాడు రామ్ చరణ్. ఇంత ముందే చూసాం చాలా సినిమాల్లో, అతను చాలా ఎఫర్ట్స్ పెడతాడు, 100% ఎఫర్ట్స్ పెడతాడు. అండ్ ఈ సినిమాకి కూడా చేస్తాడు. బ్లాక్ బస్టర్. ఇందులో ఒక ప్లేయర్గా కనిపించబోతున్నాడు, ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకొని. సో ఎలా అనిపించబోతుంది మీకు? ఎస్ అఫ్ కోర్స్ క్రికెట్ అంటేనే మామూలుగా మన ఇండియన్స్ అంతా కూడా చాలా పిచ్చి ఉంటుంది. అందులో రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ బ్యాట్ పట్టుకొని వస్తున్నాడంటే రికార్డులన్నీ కూడా 6లు మోతాయి. ఇంకా అసలు క్రేజ్ వేరే లెవెలా? అవునండి. ఇప్పుడు మా ఇన్ఫ్లుయెన్సర్స్ పేజ్లో కూడా మీరు చూడొచ్చు రీల్స్ అనేది పెద్ద మూవీ గురించి అయితే మేము రివ్యూస్ రిలీజ్ అవ్వకముందే ఫ్యాన్స్ మాటలో తెలుసుకుంటున్నామంటే ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఎలా ఉంటారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ హీరోయిన్ జాన్వీ కపూర్, డైరెక్టర్ బుజ్జిబాబు గారు డైరెక్షన్ అయితే మనం చెప్పక్కర్లేదు. అండ్ ఏఆర్ రెహమాన్ గారి గురించి, ఇంకా తమన్ గారి గురించి, వీళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఫ్యాన్స్ మాటల్లో మనం తెలుసుకోవాలంటే ఇంకా చెప్పలేం వాళ్ళ గురించి. వేరే లెవెల్ అనుకుంటా, నీ పీక్స్లో ఉన్నట్టుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఫిలిం ఇండస్ట్రీలోనే అతిపెద్ద రికార్డ్ని బ్రేక్ చేస్తుందని మేమైతే ఆశిస్తున్నాము. సార్ చెప్పండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? నార్మల్గా అయితే మీరు ఓన్లీ రన్నరే అన్నారు. ఓన్లీ ఒక రన్నింగే కాదు మూవీ చూపించేది. రన్నింగ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి కుంఫు ఫైటింగ్ సంథింగ్ ఏదో కుస్తీల పోటీలు ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి క్రికెటింగ్ కూడా ఉంది. 3 మాత్రం చింపేస్తాడండి ఈ మూవీతో. అయితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది అంతే.
అసలు చెప్పండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు మూవీ మీద? రామ్ చరణ్ అంటేనే సిక్స్ ప్యాక్ బాడీలో బాగా ఉన్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక రేంజ్ ఉంటుంది. ఇంకా భయల్ మాల్ అంటే ఒక రేంజే. సో లేడీస్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ మా సన్ వాళ్ళ మదర్ నేను తన ఫ్యాన్. అసలు మదర్ అంట సిస్టర్ అండ్ బ్రదర్ లా వచ్చారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూద్దాం. సో చెప్పండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు వసంతో? నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మా ఆయన కూడా వచ్చారు, తను తీసుకొని వచ్చాము ఈరోజు. యాక్చువల్గా ఇదొక ఇన్స్పిరేషనల్ యూత్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంది. ట్రైలర్ అయితే చూశాను, వెరీ హ్యూజ్ కలెక్షన్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో చాలా మంది చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మరికొంతమంది లేడీస్ ఉండండి రండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు మూవీ మీద? చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. మా బాబాయ్ అయితే ఇంకా పెద్ద ఫ్యాన్. వాడికి 5 years వాడిని ఎలా చేయరని మేము తీసుకురాలేదు. 5 years అసలు డాన్స్ చేస్తా అంటే ఈ సాంగ్ చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు డాన్స్ ఇంట్లో కుమ్మేస్తున్నారు. మీ వాడు కూడా చేస్తున్నారు? చేస్తాడు. వాడికి చాలా ఇష్టం. రామ్ చరణ్ బిగ్ ఫ్యాన్ మా అబ్బాయి. సో చూడొచ్చు ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక స్టేడియం దగ్గర వాతావరణం చూడొచ్చు. ఫ్యాన్స్ అయితే మాత్రం మారి మోగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళ ఫ్యాన్ని చూస్తామా, ఎప్పుడెప్పుడు ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ చేద్దామని పెద్ద మూవీ కోసం అయితే మాత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే రచ్చే తగ్గేదే లేదు. మా హీరో ఒకసారి జై రామ్ చరణ్. సో చూసారు కదా ఈ రేంజ్లో అయితే మాత్రం ఇప్పుడైతే ఇందిరాగాంధీ స్టేడియం ఉంది. మరి కాసేపట్లో అయితే దద్దరబోతుంది. సో 5 o'clock అయితే మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా బయట అయితే మాత్రం వెయిటింగ్ చేస్తున్నారు. పాసుల కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళని ఎవరైతే హీరోని అయితే చూసేందుకు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మూవీ అయితే మాత్రం గ్రాండ్ మామూలుగా కాదు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తలీలా, ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.